కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దీనులను ఆదుకునేటువంటి దేవుని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము. ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా వారికున్న ఆచారము ఒక సాంప్రదాయము ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇవ్వడమే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా అనగా ఒక స్టాండర్డ్గా ఎంచబడినది. చెప్పు తీయడము అనగా అధికారికంగా తన ఇష్టము చొప్పున ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఒకరి ఆస్తిని తీసుకొని ఆ కుటుంబమును చేరదీసి వారిని ఆదుకోవడం అనమాట. నాకు ఇష్టమే అని తనంతట తాను ఒప్పుకోవడం అనమాట. వాస్తవానికి ఈ సంఘటన జరిగినప్పుడు రూతు యొక్క వయసు 40, బోయజు యొక్క వయసు 80 సంవత్సరాలు. అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనుకోండి. ఇప్పట్లో 80 వేరు, అప్పట్లో 80 వేరు. ఇదే 4వ అధ్యాయము 10వ వచనంలో యూదా గోత్రములో పుట్టినటువంటి బోయజు అను నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకుంటున్నాను అని అందరి సమక్షంలో చెప్పాడు బోయజు. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ కూడా చెప్పాడు. అంటే ఇక్కడ ఎల్డర్స్ విట్నెస్ అనేటువంటిది ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదండి, అప్పటి కూడా, ఆ రోజుల్లో కూడా, అప్పటి దినాల్లో కూడా పెద్దల సమక్షంలో ఇటువంటి జరగాలి అని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రూతు గ్రంథంలోనే ఇదే 4వ అధ్యాయము 11, 12లో అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా దేవుడు నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధిని కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుదువుగాక. నీకు మంచి పేరు వచ్చునుగాక అని యెహోవా దేవుడు ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పెరెసు కుటుంబము వల్లే ఉండునుగాక అని మూకుమ్మడిగా అన్నారు. అంటే ఆ ఊరి జనమందరూ కూడా రూతు, బోయజు అనేటువంటి ఈ దంపతులను ఆశీర్వదించారనమాట. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. యూదా కోడలు వరుస అయినటువంటి స్వయానా కోడలైనటువంటి తామారు అనేటువంటి ఒక ఆమె వేశ్య రూపంలో, అంటే తనను తను వేశ్యగా తయారు చేసుకుని మామని కలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భర్త చనిపోతాడు కాబట్టి ఇక ఆ వంశంలో నుండి నేను పిల్లల్ని కన్నాను అనుకుంటుంది కాబట్టి ఒక సదుద్దేశంతోనే, దురుద్దేశంతో కాదు. ఈ తామారు అనేటువంటి ఆవిడ ఒక కనానీయురాలు, కనాను దేశంలోకి చెందినది. తామారుకు 2 కుమారులు పుట్టడం జరుగుతుంది. మొదటి వాడి పేరు పెరెసు, రెండవ వాడి పేరు జెరహు. పెరెసు కుటుంబము వాడైన సల్మానును కనానీయురాలైన రాహాబు అనేటువంటి వేసే పెళ్లి చేసుకున్నది. మీరు బాగా గమనించాలి. యూదా తామారుకు పుట్టినటువంటి పెరెసు, జెరహు కుటుంబములో నుండే కనాను దేశమునకు చెందినటువంటి రాహాబు అనేటువంటి వేశ్య పెళ్లి చేసుకున్నది. రాహాబు కుమారుడైనటువంటి బోయజు మోయాబీయురాలైన రూతును పెళ్లి చేసుకున్నాడు. మీరు మొట్టమొదటి అధ్యాయము మత్తయి సువార్త చదవగలిగితే ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఎలా అంటే బోయజు నుండి దావీదు అనేటువంటి ఆ మాట మీకు అక్కడ కనిపిస్తుంది. దావీదు ఊరియా భార్య అయినటువంటి బత్షెబని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి సొలొమోను అనేటువంటి కుమారుడు పుట్టాడు. యూదా గోత్రికుడైనటువంటి దావీదు వంశంలోని యేసుక్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది. బోయజు బెత్లెహేంలో పుట్టాడు. ఓబేదు కూడా బెత్లెహేంలోనే పుట్టాడు. దావీదు కూడా బెత్లెహేంలోనే పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా బెత్లెహేంలో పుట్టడం జరిగింది. ఇక్కడ కనాను అనేటువంటి దేశంకు చెందినటువంటి కనానీయురాలైనటువంటి తామారు ఒక వేశ్య వలె తయారైంది. అదే కనానీ స్త్రీ అయినటువంటి రాహాబు వృత్తిరీత్యా కూడా వేశ్యనే. మోయాబీయురాలైనటువంటి రూతు ఒక విధవ. బత్షెబ వేరొకని భార్య అయింది ఉన్నప్పుడు దావీదు ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ పురుష బీజము మాత్రము యూదులదే, ఇశ్రాయేలీలదే. తామారు కనానీ స్త్రీనే, రాహాబు కూడా కనాను స్త్రీనే. ఇటువైపు రూతు చూసుకుంటే మోయబు దేశానికి చెందినటువంటి మహిళ. బత్షెబ వేరొక వ్యక్తి భార్య అయినప్పటికీ పురుష బీజము ఇశ్రాయేలీలదే. రూతు గ్రంథము 4:17 చూడండి. పొరుగు స్త్రీలు నయమి కొరకు కుమారుడు అనగా మనమడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టారు. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయ యొక్క తండ్రి.
అంటే దావీదు గారు మనవడు అనమాట ఆయనకి. ఈ ఓబేదుకు దావీదు గారు మనవడు అవుతుంది. దావీదుకు ఓబేదు తాత అవుతాడు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 113వ కీర్తన 8వ అధ్యాయంలో, దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అంటే గాడ్ అప్లిఫ్ట్స్ ద నీడీ, ద పూర్ పీపుల్ ఫ్రమ్ ద యాష్ హీప్ అని అర్థం. అంటే ఏమీ లేని స్థాయి నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేది దేవుడే అని ఈ వాక్యం ద్వారా మనకు చక్కగా అర్థమవుతుంది. ఎవరండి వీళ్ళందరూ? అత్యంత దీనమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి తామారు, అటు తర్వాత రాహాబు, అటు తర్వాత మోయాబీయురాలైనటువంటి రూతు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉండి భర్తను పోగొట్టుకొని అసలు ఏం జరిగిందో కూడా తెలియనటువంటి బత్షెబ దావీదుకు భార్య అయిపోయి, అంత పెద్ద మహారాజుకి నేను వ్యతిరేకంగా నేను ఎలాగ నో అని చెప్పనో, ఆయన రమ్మంటున్నాడు వెళ్ళాల్సిందే, లేదంటే నన్ను చంపేస్తాడనేటువంటి భయంతోనో బాధతోనో ఆమె కూడా వెళ్ళిపోయి దావీదుకు భార్య అవ్వడం. ఇలాగ చూడండి, ఎక్కడ కూడా సరైనటువంటి జీవితాలు వీళ్ళవి కావు. ఇవన్నీ కూడా సరైనటువంటి సంబంధాలు కావు. సరైన సామాజిక దృక్పథంలో కూడా వీరు బతికిన వారు కారు. వారి ఆర్థిక పరిస్థితులు బాగలేవు. వారి ఆత్మీయ స్థితి కూడా దీనంగా ఉన్నది. అయినా కూడా దేవుడు వీరందరినీ కూడా గుర్తు చేసుకుని వారి నిజాయితీని మెచ్చుకొని, సరే నిన్ను విడిచిపెట్టను, మిమ్మల్ని నేను పైకి తీసుకుని వస్తాను, నీ సమస్య నాకు తెలుసు, నిన్ను స్వస్థపరిచే డాక్టర్ని నేనే, నీకు పిల్లల్ని ప్రసాదించే దేవుడిని నేనే, నీకు మార్గం చూపించే మార్గదర్శిని నేనే, నీ సమస్యల్లో నీకు పరిష్కారం ఇచ్చే ఆదుకున్నటువంటి స్నేహితుడిని నేనే, నీకు ప్రతి విషయంలో ఆసరాగా ఉండేటువంటి బంధువుల వంటి వాడిని నేనే అని దేవుడే మనకు దీన బంధువుగా, ఆత్మీయ బంధువుగా, నాడు నేడు ఆయన మీద ఆధారపడేటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుడు తోడుగానే ఉంటున్నాడండి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిందాం. పరలోకం ఉందని మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ఎడల భయం కలిగిన వారి ఎడల నీవు చూపుతున్నటువంటి గొప్ప దయ, జాలి, కరుణ ప్రభు ఎంతో గొప్పదై ఉన్నది ప్రభువా. మా అందరి ఎడల కూడా మీరు కరుణ చూపించండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని ఆత్మీయంగా మేము ఎదిగే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.